ఇలారా ఈ మొదటి జ్ఞాపకార్థ కూడికలో కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మరి దేవుని బిడ్డ షడ్రక్ గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. సంవత్సరం అయిపోయింది. సమయం వేగంగా గడిచిపోతుంది. అవునా? సంవత్సరం వెంబడి సంవత్సరం జరిగిపోతున్నాయి. అప్పుడే సంవత్సరం అయిందా అనిపించవచ్చు. అవును. ఈ మొదటి జ్ఞాపకార్థ కూడికలో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్య పరిచర్య చేస్తున్నాం. ఆయన గురించి నేను ఒక మంచి సాక్ష్యాన్ని విన్నాను. మరి దైవ సేవకులు ప్రభాకర్ గారు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం చాలా గొప్పది. ఏం చెప్పారంటే, అయ్యా నేను మరి చక్కగా సేవ చేస్తున్నాను, మా అన్నగారు ఎంతో పరిచర్యలో నాకు సహకరిస్తారు అని చెప్పారు. అది ఎంత గొప్ప సాక్ష్యం. అది అంటే సేవకునికి పరిచర్య చేసేవాళ్ళు కూడా కావాలి. సేవకులు ఉంటారు. ఆ సేవకులు గొప్ప సేవ చేయాలంటే వారికి ఎవరు కావాలి? పరిచారకులు కావాలి. ఇది వాస్తవం. ఎందుకంటే సేవకులు నిలబడతారు. మరి సేవకులు నిలబడినప్పుడు గ్రౌండ్ వర్క్ చేయాలంటే బ్యాక్ బోన్స్ కావాలి. కాబట్టి వారి అన్నయ్య గురించి వారిచ్చిన సాక్ష్యం గొప్పది. మరి ఆయనకి ఎంతగానో సహాయపడేవారని, ఒక మంచి విశ్వాసిగా, మంచి పరిచారికుడుగా నాకెంతో సహాయపడ్డారని చెప్తున్నప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను. నేను అనుకుంటాను, ఆయన ప్రభు కొరకు గొప్ప పరిచర్య చేశాడు కాబట్టి నాకు కూడా ఈ అనుకూలత వచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొన్నిసార్లు నేను వెళ్ళాలనుకుని కూడా వెళ్ళలేను. కొన్నిసార్లు దేవుడు అనుకూలపరుస్తాడు. అది నేను గమనిస్తూ ఉంటాను. సో నిజంగానే షడ్రక్ గారు ప్రభు కొరకు ఎంతో గొప్ప పరిచర్య చేసి స్థానిక సంఘానికి ఉపయోగపడి, సేవకులకు ఉపయోగపడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ మంచి పరిచారికుని జ్ఞాపకం చేసుకోవటం కూడా ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం. ఇక వర్తమానంలోనికి వచ్చేస్తే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కొన్ని లక్షల మంది ప్రజల్లో చెప్పాల్సిన సంగతి. ఇది సార్వత్రిక సంఘం తెలుసుకోవాలి. మానవ జాతి మొత్తం తెలుసుకోవాలి. ఏంటంటే ఈరోజు వర్తమానం క్రైస్తవ మరణములో ఉన్నటువంటి గొప్పతనం, క్రైస్తవ మరణము యొక్క ప్రాముఖ్యత. ఇది నిజంగా తెలుసుకుంటే ఎవరికైనా ఆదరణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. సో ఇప్పుడు క్రైస్తవులుగా మనం తెలుసుకొని క్రైస్తవేతరులకు చెప్పాలి. ఏంటంటే క్రైస్తవ మరణములో ఉన్నటువంటి గొప్పతనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ మరణములో ఉన్న గొప్పతనం అంటే, ఈ భూమి మీద ఒక వ్యక్తి క్రైస్తవుడుగా ఉండి చనిపోతే గొప్ప వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తి పుట్టడం ఎలాగైనా పుట్టవచ్చు, తర్వాత సంగతి. ఎన్ని సంవత్సరాలైనా బ్రతకొచ్చు, ఎక్కువ సంవత్సరాలు తక్కువ సంవత్సరాలు బ్రతుకుతాడు, తర్వాత సంగతి. తర్వాత ఎలా జీవించాడో అది ఇంకొక విషయం. ఈ మరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి తన జీవితాన్ని క్రీస్తులో ఉండి ముగిస్తే, అంటే రక్షణ పొంది మారుమనసు పొందుకొని బాప్తీసం తీసుకొని ఒక మంచి విశ్వాసిగానో లేకపోతే పరిచారికుడుగానో సేవకుడుగానో ఎలాగైనా సరే, అంటే మొత్తానికి క్రీస్తులో ఉండి మరణిస్తే, క్రీస్తులో ఉండి ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించగలిగితే అది ప్రపంచంలో గొప్ప విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే క్రైస్తవులందరూ తెలుసుకోవాలి. క్రైస్తవులు తెలుసుకోవటమే కాదు, క్రైస్తవేతరులకు చెప్పాలి. ఈ మానవ జాతికి చెప్పాలి మనం. ఒరే నాయనా, పుట్టడం అనేది అందరూ పుడుతున్నారా, జీవించటం కూడా అందరూ జీవిస్తారు, చనిపోవటం కూడా అందరూ చనిపోతారు. ఇదంతా మామూలుగా జరిగే పని. జన్మించటాలు, జీవించటాలు, మరణించటాలు ఇవన్నీ జనరల్ గా మనం చూస్తూనే ఉంటాం, కొత్త ఏమీ కాదు. అయితే విషయం అది కాదు. ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, ఆ వ్యక్తి క్రీస్తులో ఉండి మరణించాడా, క్రీస్తు లేకుండా మరణించాడా, ఇది కావాలి. బాగా అర్థం చేసుకోవాలి, సీరియస్ గా ఆలోచించాలి. ఇప్పుడు జన్మించటం అనేది జరుగుతుంది, జన్మిస్తున్నాం, తర్వాత కొన్ని సంవత్సరాలు జీవిస్తున్నాం, ఓకే, తర్వాత మరణిస్తున్నాం. ఇప్పుడు ఈ మూడు విషయాలు మనకు తెలిసినయేగా. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ మరణించే వ్యక్తి ఎలా మరణిస్తున్నాడు? క్రీస్తులో ఉండి మరణిస్తున్నాడా, క్రీస్తుకు బయట ఉండి మరణిస్తున్నాడా?
ఒక వ్యక్తి క్రీస్తులో ఉండి గాని మరణించేటట్లయితే, క్రైస్తవునిగా ఉండి మరణిస్తే అది జీవితంలో గొప్ప ధన్యత. ఆ విషయం మీకు బైబిల్లో నేను చూపించి క్లుప్తంగా కొన్ని వివరాలు మీకు అందచేసి ముగిస్తా. అంటే నా సందేశాన్ని నేను క్లుప్తీకరించుకుంటా. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, ప్రపంచానికి సవాల్. ప్రపంచం దింపం తిరిగిపోవాలి, మానవ జాతికి మైండ్ బ్లాక్ అయిపోవాలి. దేవుని వాక్యం అంటే తమాషా కాదు. దేవుని వాక్యంలో ఉన్న సత్యం, శక్తి అందరూ తెలుసుకోవాలి. ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా మీరు తెలుసుకోవాలి. ఈ సువార్త మీరు అందుకోవాలి. ప్రకటన గ్రంథం 14:13 ఏం చెప్తుంది సార్? ఇప్పటి నుండి, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్. ఇది సమాధుల మీద, బోర్డుల మీద రాస్తాం, ఇప్పుడు గుర్తు చేస్తున్నాం. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా నేను వింటి. అబ్బా, సూపర్ సార్. యోహాను భక్తుడు పద్మాసు దీవులో ఉండగా పరలోకము నుండి ఒక స్వరం అతనికి వినిపిస్తా ఉంది. ఆ స్వరం ఏం చెప్తుందంటే, ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందిన మృతులు ధన్యులు అని వ్రాయి అని చెప్తుంది. బైబిల్లో ధన్యతలు అనే సబ్జెక్టు మనం తీసుకుంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఎన్ని ధన్యతలు ఉన్నాయో ఎప్పుడైనా ఒక అసైన్మెంట్ చేయండి, అదొక సబ్జెక్ట్ తయారు చేయండి. అప్పుడు ఒక ధన్యత మీద ఒక ప్రసంగం చేయొచ్చు. బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఎన్ని ధన్యతలు ఉన్నాయి, ధన్యులు అనే మాట ఎక్కడెక్కడ చెప్పబడింది అంటే ఎన్ని ధన్యతలు ఉన్నాయి. పాత నిబంధనలో కొన్ని ధన్యతలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కొన్ని ధన్యతలు ఉన్నాయి. ఎస్. సో బైబిల్లో ఉన్న ధన్యతలన్నింటినీ ఒక చోటకి సేకరించి ఒక అసైన్మెంట్ చేసి ఒక సబ్జెక్టును తయారు చేస్తే ఒక్కొక్క ధన్యత మీద నీకు ఒక్కొక్క లెసన్ వచ్చింది. సో సరే, బైబిల్లో చాలా ధన్యతలు ఉన్నాయి, ఇక్కడ విచిత్రమైన ధన్యత ఒకటి వచ్చింది. బైబిల్లో చాలా ధన్యతలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కొండ మీద చెప్పిన ప్రసంగంలో ఏమున్నాయి? నవధన్యతలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఓకే. అలాంటి ధన్యతలు బైబిల్ మొత్తం మీద చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ విచిత్రమైన ధన్యత ఒకటి ఉంది. ఇది విచిత్రమైన ధన్యత అన్నమాట. అదేంటంటే, ప్రభువులో ఉండి మరణిస్తే ఆ మరణం కూడా ధన్యమే అన్నాడు. ఇదేంటి అసలు మరణం ధన్యతని ఎవరు చెప్తారు సార్? ఇక్కడ ధన్యులు అనే దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్ పీపుల్ అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు, లేక సంతోషించేవారు, లేక ప్రత్యేకించబడిన వారు అనే అర్థం వస్తుంది. సరే, ధన్యతల గురించి మనం ఎన్నో చెప్పొచ్చు, కానీ విచిత్రమైన విషయము, విశేషమైన విషయం ఏంటంటే మరణం కూడా ధన్యత అవుతుందా? అసలు ఒకసారి ఆలోచిస్తేనే మతిపోయిద్ది. మరణం కూడా ధన్యత అవడం ఏంటి? అసలు అలా ఎలా చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? ఏ గ్రంథంలో చెప్పగలరు? ఎస్, ఈ భూమి మీద ఒక వ్యక్తి యేసుక్రీస్తులో ఉండి గాని మరణించగలిగితే ఆ మరణము కూడా ధన్యతే. చూసారండి? అంటే ఆ మరణములో కూడా ఆశీర్వాదం ఉన్నది. ఆలోచిస్తుంటే ఎలా అనిపిస్తుందో చూడండి. ఇప్పుడు నేను ముందే చెప్పా, జన్మించడాలు, జీవించడాలు, మరణించడాలు ప్రక్కన పెట్టండి. అయితే మరణాన్ని కూడా ధన్యత అని చెప్పటం అనేది, మరణం కూడా ఆశీర్వాదం, మరణం కూడా లాభమే, మరణము కూడా సంతోషమే అని చెప్పటం అంటే ఎంత గొప్పతనం అది! అది ఎంత విశేషమైన విషయం అది! సో ఈ భూలోకంలో ఉన్న ప్రజలకి ఈ విషయం తెలియదు. వీళ్ళకేం తెలుసురా బాబు అంటే తినటం తెలుసు, తిరగటం తెలుసు. జన్మించిన తర్వాత జీవిస్తూ ఉంటారు, చస్తా ఉంటారు. అంతేగాని మరణములో కూడా సంతోషం ఉందరా బాబు, మరణములో కూడా ఆశీర్వాదం ఉంది అనే విషయాన్ని మనుషులు పట్టించుకోరు. మనుషులు అది ఏ రోజు తెలుసుకుంటారో ఆ రోజు బాగుపడతారు. కాబట్టి ఈ భూలోకములో ఉండగానే ఒక వ్యక్తి చక్కగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి చక్కగా మారు మనసు పొంది రక్షణ పొందుకొని, ఏంటి పాప క్షమాపణ పొందేసుకొని, చేసిన తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ పొందుకొని బాప్తీసం తీసుకొని కొంతకాలం చక్కగా ఒక విశ్వాసిగా బ్రతికి చనిపోతే అది ధన్యత. క్రీస్తులో ఉండి మరణిస్తే అది కూడా ఒక ధన్యత అని బైబిల్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు లోతుకి వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది, పాస్టర్ గారు క్రీస్తులో ఉండి మరణిస్తే ధన్యత అని బైబిల్ చెప్పింది కదా, వెరీ గుడ్. ఏమిటో ఆ ధన్యత వివరించండి. ఏమిటా ధన్యత? అది నేను ఇప్పుడు క్లుప్తంగా చెప్పాలి.
ఆ ధన్యత ఏంటో నా దగ్గర పెద్ద లెసన్ ఉంది. యేసుక్రీస్తులో చనిపోతే ఏమిటి స్పెషల్, ఏమిటి ధన్యత? అయితే ఇప్పుడు సమయభావాన్ని బట్టి అవన్నీ చెప్పటం కుదరదు. కొన్ని విషయాలు నేను గుర్తు చేసి ముగిచ్చేస్తా. క్రీస్తులో ఉండి గాని మరణిస్తే ప్రియులారా, ఇప్పుడు మన షడ్రక్ గారు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఏదో ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోతాం, మనకు తెలుసు అనుకోండి. సో ఇతరులకు కూడా మనం చెప్పాలి. క్రీస్తులో ఉండి గాని ఆ వ్యక్తి చనిపోతే అతని ధన్యత ఏంటో పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర. చాలా విషయాలుండి నా మైండ్లో. అయితే కొన్నిటిని మాత్రమే నేను ఈ సందర్భంలో గుర్తు చేయటానికి ఇష్టపడుతున్నాను. వాటిని గమనించండి. వాటిని బట్టి మీకు నిరీక్షణ ఖచ్చితంగా వచ్చింది, ఖచ్చితంగా ధైర్యం వస్తుంది, ఆదరణ కలుగుతుంది, బ్రహ్మాండంగా సువార్త ఈ ప్రాంతానికి అందుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని తీరతారు బుర్ర ఉంటే. బుర్ర లేకపోతే మనం ఏం చేయలేం. సో ఇక్కడ ఏంటో చూద్దాం. ఈ ధన్యత, ఈ ధన్యతలో ఉన్న విషయాలు ఏంటి? ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు, వెరీ గుడ్, చక్కగా రక్షించబడ్డాడు, కొంతకాలం విశ్వాసిగా ఉన్నాడు, లేదా బాగా పరిచర్య చేశాడు, ఓకే, చనిపోయాడు. ఏంటి ఇప్పుడు ఏంటంట? అందరూ చనిపోయాడు, ఈయన చనిపోయాడు, నేను చనిపోతాను, నువ్వు చనిపోతావు. ఏంటి ఇప్పుడు? ఇప్పుడు యేసుక్రీస్తులో ఉండి చనిపోతే ఏంటంటే వ్యవహారం ఏంటి? ధన్యత ఏంటి? బ్లెస్సింగ్. బైబిల్ ఎందుకు అలా చెప్తుంది? ఇప్పటి నుండి ప్రభునందు మృతునందున మృతులు ధన్యులు అని వ్రాయమని చెప్పి పరలోకం నుంచి స్వరం ఎందుకు చెప్తుంది? ఈ ధన్యత ఏంటి? ధన్యతలో ఉన్న విషయాలు ఏంటి? ఇందులో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి? ఇందులో ఉన్న మెటీరియల్ ఏంటి? డేటా ఏంటి? అది కావాలి. సో కొన్నిటిని చెప్పడానికి ట్రై చేస్తా ఈ సమయాన్ని బట్టి. కాబట్టి తక్కువ సమయాన్ని ఇక్కడ తీసుకొని మీకు సందేశం అందించాలా. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటంటే, సార్ వినాలి, జాగ్రత్తగా వినాలి. వీటన్నిటిని వివరించకుండా జస్ట్ పాయింట్ వైజ్ గా చెప్పుకుని ముగిచ్చేద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకొని ఎవడు చచ్చిపోయినా సరే మళ్ళీ బ్రతుకుతాడు. గట్టిగా దెబ్బలు కొట్టండి, గట్టిగా కొడితే దెబ్బకు నువ్వు లెగుస్తావు మరి రేపు. యేసుక్రీస్తును నమ్ముకొని చనిపోతే ఎందుకు ధన్యత అంటున్నామంటే, మొదటి విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, యేసు ప్రభువును గాని నమ్ముకొని రక్షణ పొంది చనిపోయిన వ్యక్తి చనిపోయాడని నువ్వు అనకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి నిద్రిస్తున్న దాంతో సమానం. ఎందుకు అంటే నిద్రపోయిన వ్యక్తి ఏదో ఒక సమయంలో ఏమవుతాడు? లెగుస్తాడు. ఇది వాస్తవం. కొంతమంది ఎక్కువసేపు నిద్రపోతారు, కొంతమంది తక్కువసేపు నిద్రపోతారులే కానీ మొత్తానికి నిద్రపోయిన వ్యక్తి అయితే మేలుకునే మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని చనిపోవటం అంటే ఏంట్రా అంటే పెద్ద నిద్ర. మామూలుగా పోయేది చిన్న నిద్ర. ఒక్కొక్కరు పూనుకొని లేకుండా 6-7 గంటలు సాలం, 10 గంటలు నిద్రపోయేవాడు కూడా బ్యాచ్ ఉన్నారు చాలా మంది. సరే, అవన్నీ చిన్న చిన్న నిద్రలు అనుకోండిలే. యేసుక్రీస్తును నమ్ముకొని చనిపోతే ప్రియులారా, ఏంట్రా నాయన ఈ ధన్యత అంటే, మొట్టమొదటి విషయం ఈయన పెద్ద నిద్రలోకి వెళ్ళినట్టు. అంటే యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఒకరోజు బ్రతుకుతాడు. ఇందులో నీకు డౌట్ ఉండకూడదు. ఇక అయ్యో నా భర్త చనిపోయాడయ్యా, మా నాన్న చనిపోయాడు, లేకపోతే మా అమ్మ చనిపోయింది, మా ఫ్రెండ్ చనిపోయాడు, ఈ పిచ్చి మాటలు ఉండకూడదు. ఆ వ్యక్తి నిద్రపోయిన వ్యక్తి ఎలా లెగుస్తాడో ఈ వ్యక్తి ఖచ్చితంగా లెగుస్తాడు, పెద్ద నిద్రలోకి వెళ్ళిపోయాడు. కనుక యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన వాళ్ళు మొత్తం మళ్ళీ ఒకరోజు బ్రతుకుతారు అని అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ సంగతి మానవ జాతికి తెలిస్తే మొత్తం యేసు ప్రభు నమ్ముకుంటారు. ఇదేం మనుషులు పట్టించుకోవట్లా. కొంతమంది అంటారు, ఇంకేముందిరా, చచ్చిపోతే దుమ్ములో దుమ్ము, మట్టిలో మట్టి, గాలిలో గాలి అంటారు. గాలిలో కలిసిపోయిందయ్యా, ఇంకేముంది, మట్టిలో కలిసిపోయాడు, ఇంకేముందట. పిచ్చి మాటలు చెప్పకూడదు. ఎవరు చెప్పాడు నీకు మట్టిలో కలిసిపోయాడని? అంటే నువ్వు చెబితే సరిపోయిద్దా? సోచి చెప్తే సరిపోయిద్దా? బైబుల్ చెప్పింది మాట్లాడాలి. బైబుల్ కంటే గొప్ప మాటలు చెప్పేవాడు ఎవడు లేడు కదా. కనుక బైబుల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తులో ఉండి చనిపోయిన దాన్ని ధన్యత అని ఎందుకు చెప్పారంటే, నెంబర్ 1 ఎందుకు చెప్పారంటే, ఈ చనిపోయిన వ్యక్తిని బైబుల్ నిద్రతో పోలుస్తుంది. అంటే నిద్రించిన వ్యక్తి ఎలాగైతే మళ్ళీ చక్కగా ఫ్రెష్గా లెగుస్తాడో. ఇప్పుడు కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు చిరాగ్గా పనుకుంటారు కదా, నిద్ర పట్టి ఏదో అలిసిపోయో లేక ఎట్లో చిరాగ్గా పనుకుంటారు. కానీ లేచేటప్పుడు ఎట్లా లెగుస్తారు? ఫ్రెష్గా ప్రశాంతంగా లెగుస్తారు. ఇప్పుడు చెప్పాయి బాగా చెప్పు ప్రభాకర్ గారు, ఇప్పుడు చెప్పు, ఏం చెప్పు, ఇందాక అది చెబుతున్నావు నిద్రలో ఉన్నా కానీ ఇప్పుడు చెప్పు అంటే దాని అర్థం ఏంటి? ఈ నిద్రలో లేచేటప్పుడు మనిషి కొంచెం ఫ్రెష్గా ప్రశాంతంగా కదా నెమ్మదిగా ఉంటాడు అన్నమాట. కాబట్టి ఈ లోకంలో బ్రతకటం ముఖ్యం కాదు, చావటం ముఖ్యం కాదు.
క్రీస్తులో ఉండి చనిపోవటం ముఖ్యం. ఆ వ్యక్తి నిద్రపోయిన వ్యక్తి లేచినట్టుగానే ఒకరోజు ఖచ్చితంగా బ్రతుకుతాడు. అందుకే దీన్ని ధన్యత అన్నారు. లేకపోతే పని లేకంటారేంటి? చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. చెప్తే వినరు, పట్టించుకోరు. అందరూ చనిపోయారు, మనం కూడా చనిపోతాంలే అనుకుంటారు. కానీ ఒరే, క్రైస్తవుడిగా ఉండి చచ్చిపోదాంరా అనుకోవట్లే వీళ్ళు. బాప్తీసం తీసుకుందాంరా అనుకోవట్లే. వీళ్ళకి బుర్ర పని చేయట్లా. నాయన, నువ్వు బాప్తీసం తీసుకుంటే నువ్వు చచ్చిపోతే లెగుతావు. బాప్తీసం తీసుకోకపోతే నిన్నెవడు లేపుతాడు. అందుకని మనం బాప్తీసం ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? మనోడిని పూర్తిగా ముంచి లేపుతున్నాం. మళ్ళీ ముంచి అట్నే ఉంచితే నిజంగానే పోతాడు. ముంచి లేపుతున్నాం. ఎందుకంటే రేపు నువ్వు చచ్చిపోయినా మళ్ళీ బ్రతుకుతావురా అని చెప్పడం అన్నమాట. అది ఇప్పుడు బాప్తీసం ఇచ్చేటప్పుడు పడుకో, నువ్వు అటు పడుకోరా, నేను ఇటు పడుకో ఎందుకు పట్టుకొని మనవాడిని లేపుతున్నారు? ఎందుకు? నిజంగానే ఊపిరాడకపోయాడు అనుకో, అనవసరం గొడవ అయింది. అందుకని ముంచి లేపుతుంది దేనికంటే, నాయనా రేపు నువ్వు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతావయ్యా, నీకు జీవం వచ్చింది, లైఫ్ వచ్చింది అని చెప్పడానికి. క్రైస్తవ్యం అంటే మతం కాదు. క్రైస్తవ్యం అంటే సిద్ధాంతాలు కావు. క్రైస్తవ్యం అంటే మూఢనమ్మకాలు కాదు. క్రైస్తవ్యం అంటే ఏదో చెప్పే చెత్త కాదు. క్రైస్తవ్యం దమ్ము కలిగింది. చనిపోయిన వ్యక్తి తిరిగి లెగుస్తాడని చెప్తుంటే ఎగస్ట్రా మాట్లాడుతావు ఏంటి? నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు చనిపోయిన వ్యక్తి తిరిగి లెగుస్తాడు రా బాబు అని చెప్తుంటే నువ్వు సోది చెప్తావు. నీ సోదేవుడికి కావాలి. చనిపోయిన వ్యక్తి నిద్రతో సమానం. నిద్రపోయిన వ్యక్తి ఎలా లెగుస్తారో, క్రీస్తులో ఉండి మరణించిన ప్రతి ఒక్కరు మళ్ళీ బ్రతుకుతారు. కాబట్టి ఎవరైనా బాప్తీసం తీసుకొని చనిపోతే, ఎవరైనా చక్కగా రక్షణ పోయి చనిపోతే మనకి ఈ పాయింట్ గుర్తుకు రావాలి. అరే, మా వాడు చచ్చిపోయాడు, మా ఫ్రెండ్ పోయాడు, అయ్యయ్యో, మా నాన్నగారు చనిపోయారు, అయ్యయ్యో, మరి తమ్ముడు చనిపోయాడు, లేకపోతే మా బంధువు చనిపోయాడు అని వెంటనే ఏమనుకోవాలంటే, ఒకరోజు ఆయన బ్రతుకుతాడు కదా అనేటువంటి ఆలోచన రావాలి. ఎందుకంటే ఇది మనుషులు చెప్పింది కాదు, దేవుడు చెప్పాడు. ఆ విషయం మీకు బైబిల్లో స్పష్టంగా చూపించమంటారా? యోహాను సువార్త 11:25. ఇక తిరిగే లేదు. యోహాను సువార్త 11:25 అన్నాడు యేసుక్రీస్తు, పునరుద్ధానమును జీవమును నేనే. ఓహోయ్, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ఇంకేంటి గొడవ చెప్పండి? పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచి చనిపోతాడో అతడు చనిపోడు అని చెప్పట్లా బైబిల్. చనిపోతాడు, చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి అన్నటికి చనిపోడు. సో దిస్ ఈజ్ నెంబర్ 1. ఇప్పుడు ప్రభునందు మృతులు ధన్యులు అన్నాడంటే ఎందుకు అన్నాడు? పిచ్చి బట్టి అన్నాడేంటి? ఏమిటి ధన్యత? ఈ ధన్యతను గురించి మాట్లాడమంటే సాయంత్రం దాకా మాట్లాడి చెప్తా. 100 పాయింట్లు చెప్పమని చెప్తా. బైబిల్ అంటే ఏంటి? ధన్యతలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవాలి, మెడిటేషన్ చేయాలి. ఇప్పుడు ప్రభువునందు మరణిస్తే ధన్యత అన్నాడు. ఎందుకు అన్నాడు? క్వశ్చన్ చేయాలి. ఎందుకు ధన్యత అన్నాడు? ఆ ధన్యతలో ఉన్న విషయాలేంటి అర్థం చేసుకోవాలి. సో ఆ ధన్యతలో ఉన్న మొదటి విషయం ఏం చెప్పండి? ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఏమవుతున్నాడు? మళ్ళీ బ్రతుకుతున్నాడు. అది బ్రతుకుతున్నాడు గనుక ధన్యులు అని రాయమన్నాడు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుంచి నాకు స్వరం వినపడిందని యోహాను భక్తుడు చెప్పాడు. ఎందుకు ధన్యులు అన్నారు? ఎందుకు రాయమన్నారంటే ఆ వ్యక్తి మళ్ళీ బ్రతుకుతాడు కాబట్టి. క్రైస్తవ్యం అనేది చచ్చేంత వరకు కాదు, చనిపోయి మళ్ళీ బ్రతికేది కనుక ప్రభువు ఒకరోజు బ్రతికిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. రెండో విషయం, ఎందుకు ధన్యత అన్నారంటే నేను ముందే చెప్పాను కదా, పెద్ద లిస్ట్ ఉందని. ఒక 3-4 విషయాలు చెప్పి ముగిచ్చేస్తా, టైం చాలదు. మూడవది ఏంటంటే రెండవది, ఈ చనిపోయిన వ్యక్తి కోసం అతన్ని తీసుకెళ్తానికి దేవదూతలు వచ్చి ఊరేగించుకుంటూ తీసుకెళ్లిపోతారు. దేవుడికి స్తోత్రం. ఒక వ్యక్తి యేసు ప్రభులో ఉండి చనిపోతే ప్రియులారా, ఆ వ్యక్తి అడుక్కునేవాడైనా, గుడిసిలో ఉన్నవాడైనా, దిక్కులేనుడైనా, ఆ వ్యక్తి ప్రభువులో ఉండి చనిపోతే అతని కోసం దేవదూతలు వచ్చి చక్కగా ఊరేగించుకుంటూ తీసుకెళ్ళిపోతారు. అదే యేసు ప్రభు లేకుండా చచ్చిపోమానండి, ఒక మినిస్టర్ గారిని, ఒక కలెక్టర్ గారిని, ఒక డాక్టర్, యాక్టర్, ఇంజనీరు, కోటీశ్వరుడు, జమీందారు, యేసు ప్రభు లేకుండా చస్తే ఎవడో పట్టించుకోడు. యేసు ప్రభు లేకుండా ఒక వ్యక్తి చనిపోతే, ఓహై, బాప్తీసం తీసుకోకుండా చనిపోతే, సంఘానికి రాకుండా చనిపోతే, ఆదివారం ఆరాధనలు ఎగ్గొట్టి దరిద్రంగా చచ్చిపోయినాక ఎవడో పట్టించుకోడు. భూమి మీద అతడు రాజు అయి ఉండొచ్చు, కాదంట్లా, మినిస్టర్ అయి ఉండొచ్చు,
కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, గొప్ప పేరుండొచ్చు, గొప్ప పదవిలో ఉండొచ్చు, చస్తే దేనికి పనికిరాడు. 4 రోజులు బాధపడతారు, బ్రహ్మాండంగా ఏదో జ్ఞాపకార్థ కూడాలు పెడతారు, భోజనాలు పెడతారు, తర్వాత ఆస్తులు పంచుకుంటారు, తన్నుకుంటాడు, ఎవడు దాన్ని వెళ్ళిపోతారు, ఇంకెవడు పడుచుకోడు. కానీ యేసు క్రీస్తులో ఉండి చనిపోతే ఎంత గొప్పతనమో తెలుసా? మనం ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే మళ్ళీ కళ్ళు తెరుస్తాం, ఆ సంగతి మనకు తెలియదు. కళ్ళు మూసిన వెంటనే కళ్ళు తెరుస్తాం, ఈలోపు దేవదూతలు వచ్చి చక్కగా తీసుకుని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభులో ఉండి చనిపోతే రాజభోగం అన్నమాట. అది రాజభోగం. ఎందుకంటే దేవదూతలే వచ్చి ఊరేగించుకుని తీసుకెళ్తున్నారు సార్. ఇంకేంటి? ఇప్పుడు ఒక మినిస్టర్ గారు చనిపోయాడు, ఓ దేవదూత వస్తాడా? రాడు. ఎవరు రారు. ఈ భూలోకం వరకే చెల్లుబడిద్ది గారి మరణం తర్వాత చెల్లుబడి కాదు. కానీ ప్రభువుని నమ్ముకొని చనిపోతే మీకు తెలుసో తెలీదో, పరలోకములో ఉన్న దేవదూతలకు డ్యూటీలు ఉంటాయి. యుద్ధాలు చేసే దూతలు, వర్తమానాలు అందించే దూతలు, ప్రార్థన ఆలకించే దూతలు, చచ్చినోని తీసుకెళ్లే దూతలు, కాపలా ఉండే దూతలు, పరలోకంలో దేవదూతలకు డ్యూటీలు ఉంటాయి. ఎవడు గ్రూప్ వాళ్ళకు ఉండిద్ది. సో ఈ ప్రపంచం మొత్తం మీద యేసు ప్రభుని నమ్ముకొని చచ్చిపోయిన శవాలను తీసుకెళ్తానికి, లేక ఆత్మలు తీసుకెళ్తానికి సపరేట్గా దేవదూతలు 24 గంటలు డ్యూటీ చేస్తుంటారు. ప్రపంచంలో ఏ దేశంలో, ఏ ఊర్లో, ఎక్కడ యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన ఇమిడియట్లుగా ఆ ఆత్మను తీసుకుని వెళ్ళిపోతారు. దానికోసం 24 గంటలు దేవదూతలు ప్రపంచం అంతా గస్తీ చేస్తుంటారు. అంటే ఎక్కడ దేవుని నమ్ముకున్న బిడ్డ చనిపోయాడు, ఈ ఆత్మను ఇమిడియట్లుగా తీసుకెళ్ళిపోవాలి. అలాగా పరలోకంలో కొంతమంది దేవదూతలు అదే పని కట్టుకొని డ్యూటీ చేస్తుంటారు. సో రెండవ విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోతే రాజభోగం అది. అందుకని మీకు సంగతి తెలుసు, మీకు కూడా తెలుసులే, ఏంటంటే యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోతే ఆ వ్యక్తికి ఫుల్లుగా మంచి స్నానం చేపించి, సబ్బు పెట్టి రుద్ది, పౌడర్ కొట్టి, సెంటు పూసి, తెల్లట బట్టలు కట్టి పెట్టి ఎత్తుకుని వెళ్ళిపోతాం. ఈ ప్రపంచంలో క్రైస్తవుడు శవానికి చేసినట్టు ఎవడు దేనికి చేయడు. చక్కగా తీసుకెళ్ళిపోతారు. చక్కగా మంచి స్నానం చేపించేసి, శుభ్రంగా మంచి స్నానాలు, సెంటు దమదమ వాసన కొడతా ఉండిద్ది అనమాట. తెల్లట పౌడర్ కొట్టి, తెల్లట వస్త్రాలు ఊరేగించుకుని తీసుకెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? దేవదూతలు వచ్చి ఆత్మను తీసుకెళ్తారు. ఆ చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతుకుతాడు కాబట్టి ఆ నిరీక్షణ మనకుంది కనుక అలా చేస్తున్నాం. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? చచ్చి తీసుకెళ్ళి పడేసి వస్తారు, కాల్చి చేస్తారు, పూర్తి చేస్తారు, పడేసి వస్తారు. ఎందుకు? వాళ్ళకి నిరీక్షణ లేదు. మనం ఏం చేస్తాం? వాళ్ళకి నిరీక్షణ లేదు సార్. అందుకని మనం చచ్చిన వ్యక్తిని ఎంత గౌరవిస్తున్నాం, ఎంత చక్కగా హానర్ చేస్తాం, అర్థం చేసుకోవాలి. అందుకని ప్రభువునందు మృతి నొందిన మృతులు ఏమంట? ధన్యులు. ఈ ధన్యతలో చాలా విషయాలు ఉంటాయి, 3-4 చెప్పి ముగిచ్చేస్తున్నా. మొదటిది ఏం చెప్పండి? వీళ్ళు తిరిగి బ్రతుకుతారు గనక ధన్యులు. అంటే నిద్రపోయిన వాళ్ళు నిద్ర మేలుకున్నట్టుగా మేలుకుంటారు. రెండవది, వీరు చనిపోతే వీరి కోసం దేవదూతలు వస్తున్నారు, ఎవరి కోసం రారు. ఎవరి కోసం ఒక్క దూత కూడా రాడు తీసుకెళ్తానికి. యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోతే అడుక్కునేవాడివైనా వస్తాడు నీ కోసం, పేదవాడివైనా వస్తారు, పిచ్చోడివైనా. నువ్వు ప్రభువులో ఉంటే కుదురుగా ప్రతి ఆదివారం చర్చికి వస్తే ఆరాధన ఎగ్గొట్టకుండా వచ్చి చర్చిలో కూర్చుంటే నువ్వు చచ్చితే దేవదూతలు వస్తారు. నువ్వు ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి కూలి పని ఉంది, కాంట్రాక్ట్ పని ఉంది, పొలం పని ఉన్నట్టు రేపు నువ్వు చచ్చితే ఎవడు రాడు నీ కోసం. అర్థమైందా? విశ్వాసులు చెప్పాలి పాస్టర్లో, మరి నువ్వు చర్చి మానగాక నువ్వు చచ్చితే లేకోరా అని చెప్పి. ఎందుకంటే చాలా మంది చర్చిలకు రావట్లా, ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి గాలి తిరుగుతున్నారు, డ్యూటీలు అంటున్నారు, వ్యవసాయం అంటున్నారు, వ్యాపారాలు అంటున్నారు. తప్పది. ఆరాధనకు రాకుండా చస్తే నిన్నెవడు లేపుతాడా? రేపా నువ్వేమో ఆరాధన ఎగ్గొట్టాలా, నిన్నేమో లేపాలా? ఇది ఎక్కడ న్యాయం? బాప్తీసం తీసుకోకుండా ఉంటే అటు కుదిరిద్దే, చర్చికి రాకుండా ఉంటే అటు కుదిరిద్దే. ఆలోచించాలి. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది సిద్ధాంతం కాదు, మూఢనమ్మకాలు కాదు, ఇది భవిష్యత్తు ప్రణాళిక. ఇది ఒక గొప్ప నిరీక్షణతో కూడింది, ఛాలెంజ్. నెంబర్ 2, దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు. నెంబర్ 3కి వెళ్ళిపోదాం, టైం చాలదు. మూడవది ఏంటి చెప్పమంటారా? అబ్బో చెప్తే మీరు ఎగురుతారు సార్. క్రీస్తునందు మృతి నొందిన మృతులు ధన్యులు అన్నారు. ఎందుకో తెలుసునా? ఎందుకో తెలుసు ధన్యతలో ఉన్న 3 పాయింట్ చెప్తా. ఏంటి తెలుసా? ఈ ఆత్మను దేవదూతలు తీసుకెళ్లి చక్కగా ఊరేగించుకుంటా, హానర్ చేసుకుంటా తీసుకెళ్లి పరదేశంలో వదిలేసి వస్తారు. పరదేశ్, దాని గురించి సపరేట్ ఇంకొక మెసేజ్ ఉంది. ఈ పరదేశ్ అనేది 3వ ఆకాశంలో ఒక పార్ట్. అది 3వ ఆకాశంలో ఉండే విలువైన స్థలం, విశ్రాంతి స్థలం పరదేశ్. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మొత్తాన్ని దేవదూతలు తీసుకెళ్లి ఆ పరదేశంలో వదిలేసి వస్తారు. ఈ 2వ రాకడ వచ్చేంత వాళ్ళు కూడా భయంకరంగా మంచి రెస్ట్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, అబ్బా ఎంత విశ్రాంతి తీసుకుంటారో. వాళ్ళకి డిస్టర్బెన్సే లేదు, వాళ్ళకి టెన్షన్లే లేవు, వాళ్ళకి జబ్బులు లేవు, అప్పులు లేవు, అడిగేవాళ్ళు లేడు. పరదేశంలో ప్రశాంతత,
చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. పొద్దున్నే లేచి పని చెప్పేవాడు లేడు, పొద్దున్న లేచి డ్యూటీ పిలిచేవాడు లేడు, అప్పులోడు వచ్చి అడిగేవాడు అసలే లేడు, జబ్బు లేదు, హాస్పిటల్ లేదు. నిజం ప్రియులారా, నేను చెప్పేది వాస్తవం. కనుక ఒక వ్యక్తి ప్రభువులో ఉండి చనిపోతే ఆత్మ ప్రశాంతంగా పరదేశికి వెళ్ళిద్ది అన్నమాట. పరదేశికి వెళ్ళి రెండవ రాకడ వచ్చి అంతవరకు అక్కడ ఉండిద్దండి. ఈ రెండవ రాకడ వచ్చి అంతవరకు వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా, బాగా విశ్రాంతి తీసుకుంటా, మన భాషలో చెప్పాలంటే గ్లామర్ పెంచుకుంటున్నట్టుగా పరదేశంలో ప్రశాంతంగా ఉంటారు అన్నమాట. కాబట్టి అక్కడికి అదర్స్ నాట్ అలౌడ్. ప్రభువుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అక్కడికి రావటానికి వీలు లేదు. వేరే మనుషులు రాకూడదు, కోటీశ్వరులు రాకూడదు, గొప్పోళ్ళు రాకూడదు, జ్ఞానులు రాకూడదు, సైంటిస్టులు రాకూడదు, అధికారులు రాకూడదు. యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోయినోడే రావాలి అక్కడికి. బాప్తీసం తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడికి రావాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే అక్కడ కుదిరిద్ది. అందుకని ఇప్పుడు మన షడ్రక్ గారు అక్కడికి వెళ్ళాడు, పరదేశంలోకి వెళ్ళి 1 year నుంచి ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. రెండవ రాకడ దాకా ఉండిద్ది ఈ బ్యాచ్. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా, లేకపోతే విశ్రాంతి తీసుకుంటా హ్యాపీగా ఉంటా, ఉల్లాసంగా ఉంటారు, ఏం పర్వాలేదు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకుని చనిపోవటం ఎంత గొప్పతనం అండి. అది మన సంఘాల్లో చెప్పాలి, మన పల్లెల్లో చెప్పాలి, మన ఊళ్ళల్లో చెప్పాలి. ఒక భక్తుడు అన్నాడు, అసలైన శిశులైన సువార్త ఎక్కడరా, సమాధి దగ్గరే ఉందరా అన్నాడు. అసలైన సువార్త మనిషికి అందేది ఎక్కడంటే ఈ సమాధి కార్యక్రమాలు, యాదన్న కొడుకులోనే నిజమైన సువార్త దొరికిద్ది అనమాట. సో ఇప్పుడు మూడవది ఏమొచ్చింది చెప్పండి మనకి? చక్కగా పరదేశంలోకి వెళ్ళి రెండవ రాకడ వచ్చే అంతవరకు విశ్రాంతి తీసుకుంటారు, నో ప్రాబ్లం. వాళ్ళు కూడా ఆ పరదేశంలో ఉండి రాకడ ఎప్పుడెప్పుడు వచ్చిద్దా మళ్ళీ బయటకు వద్దామని వాళ్ళు కూడా రెడీగా ఉంటారు, దూకేద్దామని. వాళ్ళు కూడా దూకుడు సెక్షన్లోనే ఉన్నారు అక్కడ. మనమేమో తెలియక చచ్చిపోయారు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏం చచ్చిపోవాలి. వాళ్ళు చక్కగా పరదేశంలో ఉండి దూకుతున్నారు. ఏంటి? రాకడ ఎప్పుడు వచ్చిద్దా, యేసుప్రభు ఎప్పుడు వస్తాడా, బోర్ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు జంప్ చేద్దామా, ఎప్పుడు బయటకు వద్దామా, పరదేశంలోంచి బయటకు వచ్చి భూమి మీదకు దూకేద్దామా అని వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, దూకుడు సెక్షన్లో ఉన్నారు. కాబట్టి మీరేం కంగారు పడగాకండి, ఇది వాస్తవం. దేవుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు ధన్యులు, ఎందుకంటే వాళ్ళు పరదేశంలో నిత్య విశ్రాంతిలో ఉన్నారు. చాలు, ముగింపు. 4వ పాయింట్ చెప్పేస్తా, ముగించేద్దాం. 4వది ఏం చెప్పమంటారా? ఇది అసలైన పాయింట్. ఏంటి తెలుసా? యేసుక్రీస్తును నమ్ముకొని చనిపోయిన వాళ్ళందరూ ఈ ప్రపంచం మొత్తం మీద, మానవ జాతి అంతట్లో 2000 సంవత్సరాల కాలంలో మొత్తం ఒకే యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై తిరిగి లేచిన దగ్గర, పరలోకానికి వెళ్ళిన దగ్గర నుంచి రెండవ రాకడ వచ్చేంత వరకు ఓకే, ఈ మానవ జాతి మొత్తం యేసు ప్రభు నమ్ముకొని ఎంతమంది చనిపోయారో, యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆ చనిపోయిన మొత్తం బయటకు వచ్చినాక వాళ్ళు మనం కలుసుకుంటాం. ఎంత గొప్ప విషయం అంటే ప్రియులారా, చనిపోయిన వ్యక్తి ఎక్కడికి మిస్ అవ్వలేదు, ఎక్కడా లాస్ అవ్వలేదు. మిస్ అవ్వడం, లాస్ అవ్వడం, మిస్సింగ్ లేదు, లాస్ లేదు. వాళ్ళందరూ మనం కలుసుకుంటాం. మనం రాకల్లో వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం, వాళ్ళు వస్తారు, వాళ్ళు మనం కలుసుకుంటాం, ఒకరినొకరు గుర్తుపడతాం, గుర్తుపట్టే సెన్స్ ఉండిద్ది, మనసులో సంతోషిస్తాం. కాకపోతే వరసలు ఉండవు. భార్య భర్తలని, తల్లిదండ్రులు పిల్లలని, ఈ వరసలు ఉండవు. కానీ గుర్తుపట్టే సీన్ ఉండిద్ది, అంటే గుర్తుపట్టే సెన్స్ ఉండిద్ది. ఒకరినొకరు గుర్తుపట్టి ఆత్మలో సంతోషిస్తాం. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు, యేసు ప్రభుని నమ్ముకొని బ్రతికున్న వాళ్ళు, వీళ్ళు తప్ప మరి ఎవ్వరూ కలుసుకోరు. మిగతా వాళ్ళకి కలుసుకునే ఛాన్స్ లేదు, కలుసుకునే అవకాశం లేదు, గుర్తుపట్టే అవకాశం లేదు, సంతోషించే అవకాశం లేదు. కాబట్టి ఒక వ్యక్తి బ్రతికుండగా విశ్వాసిగా ఉండాలి, ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి, ఖచ్చితంగా చర్చికి రావాలి, సంఘ సభ్యుడిగా ఉండాలి, ప్రతి ఆదివారం ఆరాధన చేయాలి, నీతిగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతికొస్తాడు. ఆ చనిపోయిన వ్యక్తి ప్లస్ ఈ బ్రతికి ఎంతమంది అయితే భూమి మీద ఉన్నామో అందరం మళ్ళీ కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఒక రోజు రాబోతుంది, అందరం కలుసుకుంటాము, ఒకరినొకరు చూసి గుర్తుపడతాం, ఆత్మలో ఆనందిస్తాం. కాకపోతే ఈ వరుసలో మళ్ళీ పెళ్లిళ్ళు, మళ్ళీ పిల్లలు ఇవన్నీ ఉండవు, కానీ అందరం గుర్తుపడతాలు మాత్రం జరుగుతాయి. గుర్తుబట్టి మనసులో సంతోషించే పద్ధతి ఉంది. కాబట్టి ఒక రోజు మరి చనిపోయినటువంటి దీనదాసుని మనమందరం కలుసుకుంటాం, చూస్తాం. అందరం కలుసుకున్న తర్వాతే మధ్యాకాశంలో అందరం కలుసుకున్నాక, సార్వత్రిక సంఘంగా గుర్తింపు పొందినాక అప్పుడు మన పరలోకానికి వెళ్ళిపోతాం. ఇదంతా భవిష్యత్తులో జరగబోతుంది. ఇక ఇక్కడ ఆపుతున్నాను. ఈ 4 విషయాలు మీ మనసులో పెట్టుకొని చాలు. ఇలాంటి 10 చెప్పమని చెప్తే 20 చెప్పమని చెప్తానులే, కానీ ప్రస్తుతానికి 4 దగ్గర ఆగుదాం. ఏమేంటి విషయాలు ఒకసారి చెప్పండి.
మొట్టమొదటి విషయం, చనిపోయిన వ్యక్తి బ్రతుకుతున్నాడు, సమస్య లేదు. రెండవది, చనిపోయిన వ్యక్తిని బ్రహ్మాండంగా దేవదూతలు ఊరేగించుకుని తీసుకెళ్లిపోతున్నారు, గొప్ప గౌరవం. మూడవది, చనిపోయిన వ్యక్తి చక్కగా పరదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. నాలుగవది, ఈ చనిపోయిన వాళ్ళు ప్లస్ బ్రతికున్న వాళ్ళు మనందరం ఒకరోజు కలుసుకుంటాం, ఒకరోజు ఏకమైపోతాం అందరం. క్రీస్తునందున్న మృతులు ప్లస్ క్రీస్తునందున్న సజీవులు, దట్ ఈజ్ కూడా సంఘం. మృతులు సజీవులు అందరం కలుసుకొని ఒకేసారి ప్రభువుని ఎదుర్కొని మధ్యాకాశంలో ఆయన ముఖ దర్శనం చేసుకున్న తర్వాత మనమంతా పెండ్లి కుమార్తెగా అంగీకరించబడి అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, అప్పుడు నిత్యత్వంలో ప్రవేశిస్తాం. కాబట్టి ఇలాంటి మంచి భవిష్యత్తు మనకుంద గనక ప్రియులారా, దయచేసి కుటుంబీకులు ఆదరించబడాలని మనం చేస్తున్నాం. అలాగే ఈ చుట్టుప్రక్కల వాళ్ళకి మనమేంటంటే, రేపు చనిపోయినాక మీరు కూడా మళ్ళీ బ్రతకాలంటే, బ్రతికున్న వాళ్ళు చనిపోయిన అందరూ కలుసుకోవాలంటే, కలుసుకున్నాక పరలోకం వెళ్ళాలంటే, ఇవన్నీ జరగాలంటే బ్రతికున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా బ్రతకాల. బ్రతికున్నప్పుడే రక్షణ పొందుకొని, బ్రతికున్నప్పుడే మంచి విశ్వాసిగా ఉండి, మంచి సాక్ష్యం సంపాదించుకొని, చక్కగా చర్చికి వస్తూ దైవ సేవకు నడిపిస్తున్న క్రమంలో మార్గంలో నడుచుకుంటూ మన జీవిత యాత్ర విజయవంతంగా ముగించుకోగలిగితే అప్పుడు ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు అనే లిస్టులోకి మనం వస్తాం, ఆ పరిధిలోకి మనం వస్తాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడైనా ఈ సువార్తను మీరు అర్థం చేసుకొని ఆలకిచ్చి రక్షణ లేనందరూ రక్షణ పొందండి, బాప్తీసులందరూ బాప్తీసం తీసేసుకోండి, క్రమంగా సంఘానికి రండి. ఆల్రెడీ రక్షణ పొందిన మీరు ఎవరినన్నా కోల్పోయి ఉంటే కొంచెం ఇప్పుడు ఓదార్పు కలిగి, ధైర్యం కలిగి, మరి భవిష్యత్తులో మనం అందరం కలుసుకుంటామనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తూ ఒకరోజు నిత్య జీవంలో అడుగు పెడతాం గనక అలాంటి గొప్ప నిరీక్షణ కలిగి మన జీవితాన్ని కొనసాగించుకోవాలని, మన ఆత్మయాత్ర ముందుకు తీసుకొని పోవాలని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగింపు తీసుకొచ్చేస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. రైట్, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. అవును ప్రభువా, ప్రభువునందు మృతులు ధన్యులు అంటున్నాం, బైబిల్ చదువుతున్నాం. ఏమిటో ఈ ధన్యత? కొంత వివరణ మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. కొన్ని విషయాలు మేము చూడగలిగాం, మీ వందనాలు. నిజంగా ఎంత ధన్యత ప్రభువా. ఆ ధన్యతలో మమ్మల్ని ఉంచినందుకు నీ స్తోత్రాలు. ఇంకా కొంతమంది లేరు, వారిని కూడా ఈ ధన్యతలోకి మీరు తీసుకురండి. మేము చేసే ఈ భక్తి, ఈ రక్షణ ఈ భూలోకానికే పరిమితం కాదు, ఇది నిత్య జీవంలో మేము ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది గనక సహాయం చేయండి. కుటుంబాన్ని ఆదరించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని మనం చేస్తున్నాం. ఈరోజు ఈ కూడిక ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.